గుంటూరు నగరాన్ని హరిత నగరంగా మార్చాలని రాబోయే వర్షాకాలంలో వేలాది మొక్కలు నాటి ప్రతి మొక్కను బ్రతికించాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఈ నెల 29వ తేదీన మానవతా కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో తీర్మానించింది. మానవతా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మానవతా ముఖ్య సలహాదారు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ప్రసంగిస్తూ గుంటూరు నగరంలోని ప్రతి ఇంటికి పండ్ల మొక్కలు పంపిణీ చేయడానికి విద్యా సంస్థలు ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటి వాటిని బ్రతికించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుందామని తెలిపారు. గుంటూరు నగరంలో రక్తం కొరతను నివారించడానికి స్వచ్ఛంద రక్తదాతల వివరాలను సేకరించి కంప్యూటరీకరణ చేసి స్వచ్ఛంద రక్తదానం ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కోరారు. మానవతా చైర్మన్ పావులూరి రమేష్ ప్రసంగిస్తూ గత 2 సంవత్సరాల కాలంలో గుంటూరు నగరంలో వృద్ధాశ్రమాలు, అనాథలు మరియు పిల్లల ఆశ్రమాలు, మానసిక వికలాంగుల హాస్టళ్లలో భోజనం వితరణ కల్పించడం, శాంతిరథంతో పేదల అంత్యక్రియలకు తోడ్పడటం, ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలను చేపట్టామని ఈ సందర్భంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్లో చాలా సంస్థలు చాలా రకాలుగా పనిచేస్తున్నాం మంచి కోసం. అది హెల్త్లో కావచ్చు, ఆరోగ్యంలో కావచ్చు, రకాల అది మన మానవత మన గ్రూపుల ద్వారా మన జిల్లా కమిటీల ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి ఉదాహరణ జిల్లాకు ఒక 7 సంవత్సరాలు చేయండి. మనకున్న 26 జిల్లాల్లో ఒక 200 మంది 150 మంది వస్తారు. వాళ్ళతో 1 డే పూర్తిగా మార్నింగ్ టు ఈవినింగ్ పెట్టుకోవాలి. వాళ్ళని వాళ్ళు వాళ్ళ సర్ప్రైజ్ వాళ్ళ మాట్లాడుతారు. సో అంటే మన పరిధి గుంటూరు నగరం అనేది కొంత మెంబర్షిప్ ఇక్కడ ఉంటుంది, యాక్టివిటీస్ ఇక్కడ చేస్తాం. కానీ మనం ఆహ్వానించే వాళ్ళు గుంటూరు నగరానికి